నిజంగా ఫారెన్ నుంచి బాగా అంటే సెటిల్ అయిన వాళ్ళు మంచి మంచి వ్యాపారాలు చేసి, ఉద్యోగాలు చేసి, టాలీవుడ్‌కొచ్చి సినిమాలు తీస్తున్నారంటే 2 రకాల అభిప్రాయాలుంటాయి. ఒకటి సినిమా మీద ప్యాషన్‌తో వచ్చారు వాళ్ళు అంటూ వెల్కమింగ్ చేస్తుంటారు. రెండో వర్గం ఉంటుంది. వాళ్ళేమంటారంటే, సుఖంగా ఉండే ప్రాణం ఎందుకు, రిస్క్‌లు తీసుకోవడం, హాయిగా ఉండొచ్చు కదా! అని సజెషన్ చెప్పేవాళ్ళు చాలామందుంటారు. ఈ 2 రకాల వ్యక్తుల్లో ఎక్కువ మంది ఎవరు తారసపడ్డారు మీకు? మీరన్నట్టు హ్యాపీగా సాఫ్ట్‌వేర్ జేసుకునే వాళ్ళు ఈ తెలుగు ఇండస్ట్రీకొచ్చి లైక్ 1% ఆర్ 0% సక్సెస్ రేట్‌లో ఉన్న ఇండస్ట్రీకొచ్చి ఎందుకు కష్టపడుతున్నారు అని. బట్ మై ఆన్సర్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ వుడ్ బి మేము ఇదివరకు చేసిన బిజినెస్ గూడా అలాంటిదే. లైక్ 1% సక్సెస్ రేట్ అక్కడ గూడా. రైట్. ఇఫ్ యూ ఫెయిల్ ఆల్‌మోస్ట్ వి స్పెండ్ 10 ఇయర్స్ బిల్డింగ్ ద బిజినెస్. ఇఫ్ యూ ఫెయిల్ ఎగ్జిట్ రాకపోయినా, ఐపీఓ రాకపోయినా యూ ఆర్ స్టక్. అవును. సో, ఆ రిస్క్ మేము అప్పుడు తీసుకున్నాం. ఆ రిస్క్ ఎపిటైట్ అనేది ఓ టైం మాకు అది బిల్డ్ అయింది. బికాజ్ వీ హావ్ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ కాబట్టి ఇక్కడ గూడా మేము రాగలిగాం. రైట్. అంటే మనకి సెకండ్ టైప్ ఆఫ్ పీపులే ఎక్కువ మంది ఉంటారు. ఆబ్వియస్లీ బికాస్ ద ఫస్ట్ టైమ్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ అవును. దట్. బట్ దెన్ ఏం జరుగుతుంది, ఎందుకు చేస్తున్నాం అనేది మనకే తెలుస్తుంది. రైట్. క్లారిటీ మన మీద మనకి క్లారిటీ ఉండి మన ఒపీనియన్ అంటే ఓవర్ ద ఇయర్స్ వీ హెవ్ రన్ బిజినెస్, వీ హెవ్ సీన్ థింగ్స్, అప్స్ అండ్ డౌన్స్, గ్రేట్ డౌన్స్, గ్రేట్ అప్స్ యూ సీన్. సో అక్కడి నుంచి ఒక రెసిలియన్స్ బిల్డ్ అవుతుంది దట్ యూఆర్ ఏబుల్ టు టేక్ ద రైట్ కాల్స్ ఆర్ నాట్. ఒక సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ వస్తుంది. సో ఐ థింక్ వీ ట్రస్టెడ్ దట్ సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ వెంట్ అహెడ్. సరే, వ్యాపారాలు ఇన్నున్నాయి. ప్రతి వ్యాపారంలోనూ మీరన్నట్టు రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది. సక్సెస్ రేట్ ఎప్పుడు కూడా 10%, 5% బిలోనే ఉంటుంది ఎప్పుడు కూడా. సినిమాలో కూడా అంతే. సినిమాలో ఇంకొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. కానీ చాలా వ్యాపారాలు ఉండగా సినిమానే ఎందుకు అన్న ఇంకో క్వెషన్ రైజ్ చేస్తే దానికి మీరేం ఆన్సర్ చెప్తారు? అంటే చాలా వ్యాపారాలు కన్సిడర్ చేస్తుండే. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్‌లో పెట్టాలనుకున్నాము. Right. అంటే ఎగ్జిట్ వాస్ లైక్ ఎ వెరీ బిగ్ థింగ్ ఫర్ ఎ సాఫ్ట్‌వేర్ కంపెనీ అవును. విచ్ వి హ్యాడ్. అండ్ ఆ 1%లో మేమున్నాం. ఆ 1% సక్సెస్‌ఫుల్ అయ్యే పీపుల్‌లో గ్లోబల్‌గా మేమున్నాం. సో, ఆబ్వియస్లీ డబ్బులు సంపాదించినప్పుడు నెక్స్ట్ మనం సాఫ్ట్‌వేర్ చేయాలంటే మాకు ఆ స్కిల్ ఎలాగో ఉంది. మేము చేస్తున్నాం గూడా ఆల్రెడీ. Right. ప్యారలల్లీ రన్నింగ్ బోత్ ద బిజినెసెస్. Right. మూవీ బిజినెస్ అండ్ సాఫ్ట్‌వేర్ బిజినెస్. బట్ ఉన్న డబ్బునైతే ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేయాలి గదండీ. బ్యాంక్‌లో పెట్టుకొని బ్యాంక్ వడ్డీకి నడపలేం గదా! అంటే రీజన్ ఇక్కడ క్రియేటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అవును. అంటే ఇఫ్ యూ అండ్ యూ టెన్ టు డూ 0 to 1 అంటే ఫ్రమ్ నథింగ్ టు సంథింగ్ చాలా ఫాస్ట్గా చర్న్ చేస్తూ ఉంటారు మూవీ ఇండస్ట్రీలో. సాఫ్ట్వేర్లో అట్లా లేదు, రియల్ ఎస్టేట్లో అలా లేదు. ఒక ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్లో రిస్క్ తక్కువ, ప్రాజెక్ట్ విల్ టేక్ మోర్ అమౌంట్ ఆఫ్ టైమ్, బట్ దట్ ఈస్ దర్. హియర్ అంటే ఇఫ్ యూ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ రిస్క్ టేకింగ్, ఇఫ్ యూ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ క్రియేటివ్ ఫీల్డ్స్, దెన్ ఐ థింక్ ఆ జర్నీ కూడా థ్రిల్లింగ్ అనిపిస్తుంటుంది. అంటే థ్రిల్లింగ్ అనిపిస్తే యూ గెట్ కాట్ ఇన్, బట్ దెన్ యూల్ హ్యావ్ టు బి కాన్షియస్ ఆఫ్ ఎంత చేస్తున్నాం ఏంటిది అనేది అనేది ఉండాలి. అంటే ఆ 0 to 1 ఇష్టమైతే దిస్ ఇస్ ద బెస్ట్ ఫీల్డ్ టు బి ఇన్. అవును. బట్ దెన్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కంట్రోల్. ఆ అవును. కంట్రోల్ క్రియేట్ చేసుకుంటా 0 to 1 చేసినప్పుడు మూవీస్ చేసుకుంటా ఉంటే ఐ థింక్ ఇట్స్ అ గుడ్ జర్నీ.